మనకి ఈరోజు స్వరూపరాణి గారు మసాలా కిచిడి చేయబోతున్నారు. అమ్మ దీనికి ఏ పదార్థాలు వాడతారు, ఎలా చేస్తారు? మసాలా కిచిడి తయారు చేయడానికి కావలసిన పదార్థములు: ఆనియన్స్, బియ్యం, పెసరపప్పు, టమాటా గుజ్జు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు, కరివేపాకు, సాల్ట్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, లవంగాలు, పసుపు, నూనె, నెయ్యి. చేయండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. పాన్ ఇదేంటమ్మా? బియ్యమన్ను పప్పు, ఏం పప్పు? పెసరపప్పు కడిగి నానబెట్టుకోవాలి. కొంచెం ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు చాలా? చాలు. ఓకే. తర్వాత పాన్లో 2 స్పూన్ల నూనె, కొంచెం నెయ్యి, లవంగాలు, పలావాకు, బే లీఫ్, దానిలో కొంచెం పసుపు వేసి, ఓకే పసుపు, ఆనియన్స్ వేయండి. కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఓకే. నెక్స్ట్ అమ్మా? అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి ఇంట్లోనే చేసినట్టున్నారు? ఇంట్లో తయారు చేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఉండే తడి కాస్త పోయేదాకా వేగాలి. టమాటా గ్రేవీ వేస్తున్నాం. క్యారెట్ ముక్కలు, గరం మసాలా పొడి, ఓకే. రైట్ అమ్మా. ఇది బియ్యం, పెసరపప్పు. పెసరపప్పు వేయండి. ఇవి నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఇవి వేసి ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇవి ఫ్రై అయిపోయాయి కదమ్మా, అంటే దాదాపు తడి బాగా తగ్గిపోయింది. ఇప్పుడు ఎన్ని నీళ్ళు అంటే 1:2 1:2 కొంచెం తక్కువ వేస్తారా? 1:2 వేస్తాం. సరిపోతుంది. వేసేయండి. ఇప్పుడు సాల్ట్ వేద్దాం. ఇంకా కలిపేదే లేదు. దించిన తర్వాత కొత్తిమీర వేస్తాం. మూత పెడతారా? ఎన్ని విజిల్స్ రావాలమ్మా? 2 విజిల్స్ రావాలి. తర్వాత దాన్ని కాసేపు శాంతింపజేస్తే ప్రెషర్ పోయిందాక ఉంచేసి అప్పుడు ఓపెన్ చేసి కొత్తిమీర వేసి గార్నిష్. 2 విజిల్స్ అయిపోయాయి. విజిల్ తీసాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. కొత్తిమీర దీన్ని ఒకసారి కలుపుదాం. కలుపు. మసాలా కిచిడి తయారైపోయిందండి. బౌల్లో తీసుకుందాం. మసాలా కిచిడి రుచి చూసి చెప్పండి. ఆహా,